హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని ఆల్జీబ్రా పీవీకి ఒక పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. వీడియోని లైక్ చేయగానే మీకు హైపర్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ యొక్క హై పాయింట్స్ కూడా మన యొక్క వీడియోస్కి ఇచ్చినట్లయితే మన యొక్క ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆటోమేటిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా అండ్ షిఫ్ట్ల వారీగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక టోటల్ డేటా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటా కూడా మీకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకే. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² + kx + 3 = 0 ఆర్ రియల్ అండ్ ఈక్వల్ వేర్ k ఈజ్ గ్రేటర్ దెన్ 0 then the value of k will satisfy which of the following equations. సో 2x² + kx + 3 = 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలు వాస్తవాలు మరియు సమానమైనవి అయితే k అనేది 0 కంటే ఎక్కువ అయినట్లయితే k విలువ కింది సమీకరణాలు దేని సంతృప్తి పరుస్తుంది. సో ఇచ్చినటువంటి సమీకరణం ఏంటిదండి? 2x² + kx + 3 = 0. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? మూలాలు వాస్తవాలు అండ్ దాంతోపాటు సమానాలు అన్నాడు. అంటే మనకి ఇక్కడ కంపారిజన్ చేయాల్సింది విచక్షణి కాబట్టి e² - 4ac = 0. సో బి ఏమవుతుంది? ఇది బి అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏమో సి అవుతుంది. సో బి డేటా ఏమవుతుందండి? ఏ కదా, k² - 4 × 3 × 2. సో ఈ మొత్తం చేస్తే మనకు k² = 4 × 12 12 2 24. సో k = 2√6. ఎందుకంటే దీన్ని 4 ఆర్లు రాసుకోవచ్చు కదా. సో 4 యూతలకు వస్తే 2 అవుతుంది. ఓకే. సో 6 అట్నే ఉంటుంది కాబట్టి 2√6. సో ఇప్పుడు ఇది ఒక మూలం లెక్క మనకు వచ్చేసింది. సో దీంట్లో ఏదో ఒక ఆప్షన్లో మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ √6 ఉంది, ఇక్కడ √6 ఉంది. సో ఏదో ఒకటి తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది సాటిస్ఫై కాబట్టి అప్పుడు ఇది చూద్దాము. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిద్దాం. ఓకే. సో దాంట్లో k విలువ 2√6 2² మైనస్ ఇక్కడ √6 ఉంది కాబట్టి ఇక్కడ √6 అయితే మనకు ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయిపోయి మనకు 6 వాల్యూ వస్తుంది అని అంతే. సో √6 × 2√6 - 12 = 0. సో ఇదేమవుతుంది? ఇది 24 అవుతుంది. అండ్ ఆర్ఆర్ మనకి ఇక్కడ ఒక 6 వచ్చేస్తుంది. ఇంటూ 2 అంటే 12 - 12 = 0. సో 12 + 12 24, 24 నుంచి 24 పోతే 0. సో 0 = 0. సో LHS = RHS కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ కనుక మనకు వాల్యూస్ చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు దీంట్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దీనికి వెళ్ళిపోయి అప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The roots of the equation x² - 5x + 6 = 0 are x² - 5x + 6 = 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలు ఏంటి? ఓకే. సో ఒకసారి దాని యొక్క మూలాలు కన్నా తీసుకుంటే ఇక్కడ ఆప్షన్లో 2, 3 ఉంది. సో దట్ మీన్స్ x² - 2x - 3x + 6 = 0 తీసుకోవచ్చా? సో x కామన్ తీస్తే x - 2 అండ్ -3 కామన్ తీస్తే x - 2. సో కారణాంకాలు x = 2, 3 అవుతుంది. సో 2, 3 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If alpha and beta are the roots of x² - 5x + 3 = 0, find the quadratic equation whose roots are alpha² and beta². ఆల్ఫా మరియు బీటాలు x² - 5x + 3 = 0 యొక్క మూలాలు అయినట్లయితే α² మరియు β² యొక్క మూలాలుగా ఉన్నటువంటి వర్గ సమీకరణాన్ని కనుగొనండి. సో ఆల్ఫా మరియు బీటాలకు సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఒక మూలాలు ఇక్కడ ఆల్ఫా బీటాలు ఇచ్చిండు. సో ఆల్ఫా బీటాల వాటి యొక్క డేటా కన్నా తీసుకుంటే సో మూలాల మొత్తం -b/a, దట్ మీన్స్ -5/a. 1 అంటే దట్ మీన్స్ 5 అవుతుంది. అండ్ నెక్స్ట్ c/a మూలాల లబ్ధము. సో 3/1 = 3 అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క సమీకరణం సంబంధించినటువంటి డేటా చూసేద్దాము. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది మూలాల మొత్తము, ఆల్ఫా బీటా ఇదేమో మూలాల లబ్ధము. సో మనకు కావాల్సింది ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా వాటి యొక్క స్క్వేర్లు కావాలి, అవునా? సో α² β². సో ఇక్కడ డేటా కన్నా తీసుకుంటే సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా (² మైనస్ 2 ఆల్ఫా బీటా). సో a² + b² + 2ab కదా, ఆ +2ab యూతలు తీసుకొచ్చేసి -2ab. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 5. 5² అంటే ఎంత? 25 మైనస్ 2 × 3 6. సో ఈ యొక్క డేటా తీసేసి మనకి ఇక్కడ ఎంత అవుతుంది? సో 25 నుంచి 6 పోతే 19. సో ఆల్ఫా ప్లస్ బీటా వీటి డేటా వచ్చేసింది. సో ఇప్పుడు α² β².
చేస్తే 3 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 9. ఓకే. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈ యొక్క డేటా వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ అండ్ బీటా స్క్వేర్ ఈ యొక్క డేటా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఒక మూలాల మొత్తము మూలాల లబ్ధం ఈ రెండు కలిసినటువంటి ఒక కొత్త సమీకరణాన్ని మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు డేటా వచ్చేస్తుంది. సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 9 దట్ ఈక్వల్స్ 0. సో ఇది ఎక్కడ ఉంది? మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ప్లస్ ఉంది ఇదే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ అడిగింది, ఇక్కడ చూడండి ఆల్ఫా స్క్వేర్ మరియు బీటా స్క్వేర్ల సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. మనం ఇక్కడ దాకా చేసేస్తాము కానీ తర్వాత మనకి సెట్ అవ్వదు. ఎందుకంటే మనకు అక్కడ అడిగింది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మూలాల మొత్తము, ఆల్ఫా బీటా అంటే మూలాల లబ్ధం అట్లా. ఇఫ్ 2 and -3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ దట్ ఈక్వేషన్ ఈస్. సో ఇక్కడ మనకు 2 మరియు -3 అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో 2 మరియు -3 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 2 -3 అంటే -1 ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ముళ్ళ 6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 సరిపోతుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్. Let p equals to 1 by x minus 1 by y into x minus y whole square minus xy plus 1 by x plus 1 by y into x minus y whole square plus xy and q equals to y by x, then p by q is equal to which of the following. సో ఇక్కడ q వాల్యూ ఇచ్చేసిండు, p డేటా ఇచ్చేసిండు, p by q అనేది దేనికి సమానం అని అంటారు. ఓకే. సో దీని మొత్తాన్ని మనం ఇక్కడ దీనిలోకి సింప్లిఫై చేసేసుకుందాము. సో ఫస్ట్ pని సింప్లిఫై చేసేద్దాం. సో ఫస్ట్ పైన ఇచ్చినటువంటి డేటా యాజ్ ఇట్ ఈస్గా దాని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసేస్తే కింద మనకు ఇక్కడ xy ఉంది, xy ఉంది అంటే xy అండ్ పైన మనకు y మైనస్ ఎక్స్. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ y వచ్చేస్తుంది, ఇక్కడ x వచ్చేస్తుంది కదా. సో అది ఇంటూ ఇక్కడ ఏముంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ab అంటే ఓన్లీ ఒక ab వచ్చేస్తుంది ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇదేమవుతుంది? y ప్లస్ ఎక్స్ అయింది, y ప్లస్ ఎక్స్ అండ్ ఇదే ఎట్లా ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ab అంటే ఒక మైనస్ ab వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xy. ఓకే. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తాయి a మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ab అండ్ ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ మనకు వచ్చేసింది. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే వై క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ఇది డేటా పోతుంది, కింద మనకి xy వచ్చేస్తుంది 2y క్యూబ్ బై xy వచ్చేస్తుంది. సో ఇదంతా పీ డేటా. ఓకే. పీ డేటా వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి? పీ బై క్యూ కదా. పీ బై క్యూ దట్ ఈక్వల్స్ టు 2y క్యూ బై xy ఇంటూ సో ఇక్కడ ఇచ్చినటువంటి y డేటా ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేశారు x బై y. సో ఇక్కడ ఈ వైకి ఇది పోతే ఇక్కడ మనకు y స్క్వేర్ వచ్చేస్తుంది, ఇక్కడ x ఇది వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వైకి ఒక y పోతే ఇక్కడ మనకు అల్టిమేట్గా 2y వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If one root of the equation 4x square minus 2x plus k minus 4 equals 0 is reciprocal of other, the value of k is. సో ఒక మూలం అనేది మరొక మూలానికి పరస్పరమైనట్లయితే అప్పుడు దానికి సంబంధించినటువంటి డేటాని ఫైండ్ అవుట్ చేయబడుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకొకటి బీటా అవుతుంది. సో ఈ విధంగా సో ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో మనకు మూలాల లబ్ధం c బై ఏ దట్ ఈక్వల్స్ టు k మైనస్ 4/4. సో మూలాల లబ్ధం విలువ ఎంత? 1 కదా. సో ఎందుకంటే ఆల్ఫా ఇంటూ బీటా కదా. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే k మైనస్ 4 దట్ ఈక్వల్స్ టు 4, k ఈక్వల్స్ టు 8. కావాల్సింది k విలువ. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 and 12. ఈ కింది వాటిలో 7 మరియు 12 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటి? ఓకే. సో మూలాల మొత్తం ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా. సో 12 ప్లస్ 7 ఎంత? 19. మూలాల లబ్ధం 12 84. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈ యొక్క డేటా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84 దట్ ఈక్వల్స్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 19x ఆ యొక్క డేటా ఏడుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఆల్ఫా కామ బీటా, ఆల్ఫా అనేది బీటా కంటే ఎక్కువగా ఉంటాయి.
ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 16 ఈక్వల్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా పవర్ 4 మైనస్ బీటా పవర్ 4. సో దీనికి సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, లెట్స్ సి. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 16 దట్ ఈక్వల్స్ టు 0. సో దీనికి కారణాంకాలు కడదాం. 16 అంటే 8 2 తీసుకుందాం, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2x ప్లస్ 16 దట్ ఈక్వల్స్ 0. సో x కామన్ తీస్తే x మైనస్ 8 మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 8 కామా 2. సో ఆల్ఫా బీటా అనుకుందాం. సో మనకి ఇక్కడ ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 అంటే 8 పవర్ 4 మైనస్ 2 పవర్ 4. సో ఇది 4096 మైనస్ 2 పవర్ 4 అంటే 16. సో దీనిలోంచి ఇది పోతే 4080. సో ఆన్సర్ ఇన్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 10x ఈక్వల్ 0. సో దీని యొక్క మూలాల స్వభావాన్ని కనిపెట్టమంటుంది. మూలాల స్వభావం కనిపెట్టాలంటే మనకు విచక్షణ కావాలంటే బి స్క్వేర్ మైనస్ 4ac విలువ మనకు అది ఈక్వల్ టు ఉందా, లెస్ దెన్ ఉందా, గ్రేటర్ దెన్ ఉందా, దాన్ని బట్టి డేటా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకు -10 అంటే ఇది బి, సి, ఏ. ఓకే, వాడు ఎట్లా ఇచ్చినా సరే మనకు కావాల్సినటువంటి డేటాని అయితే మనం తీసుకోవాల్సింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 10 ఇంటూ 10 100 మైనస్ 4 ఇంటూ ఏ, సి వాల్యూ ఎంత 4 ఇంటూ ఏ వాల్యూ 2. సో 4 16 16 32, 100లోంచి 32 పోతే మనకు 68 సున్నా కంటే ఎక్కువ కాబట్టి సో ఇవి మనకు వాస్తవాలు అండ్ అదేవిధంగా విభిన్నాలు. వాస్తవాలు విభిన్నాలు సమానం అయితే సమానం వచ్చేస్తుంది. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 ఈక్వల్ 0. సో దీనికి సంబంధించినటువంటి మూలాలు. సో ఇక్కడ 7 2 కనిపిస్తున్నాయి. 7 2 14, 7లోంచి 2 పోతే మనకు 5 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఇదన్న అవుతుంది, ఇదన్న అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 14 దట్ ఈక్వల్స్ 0. 6 కామన్ తీస్తే x మైనస్ 7, 2 కామన్ తీస్తే x మైనస్ 7. సో x ఈక్వల్స్ టు -7 అంటే యువతలకు 7 అవుతుంది, ప్లస్ 2 అంటే -2 అవుతుంది. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ x ప్లస్ y ఈక్వల్స్ టు 8, product of x and y is 15, then the value of x power 4 plus y power 4. ఓకే, సో ఇక్కడ మనకు ఆ యొక్క డేటా ఇచ్చేసిండు. సో x ప్లస్ y ఇచ్చేసిండు, xy యొక్క మల్టిప్లికేషన్ కూడా ఇచ్చేసిండు. సో డైరెక్ట్ మనకు కావాల్సినటువంటి డేటా x పవర్ 4 y పవర్ 4. ఓకే, సో డైరెక్ట్ చేయాలంటే డైరెక్ట్ అయిన చేసేవచ్చు, కాబట్టి ఎందుకు మరి x స్క్వేర్ y స్క్వేర్ అట్లా చేసి చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇక్కడ మనకు 8 8 64 మైనస్ ఇక్కడ 15 వస్తుంది కదా, 15 2 30 34. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చేసింది. సో x పవర్ 4 ప్లస్ y పవర్ 4. ఓకే, సో ఇప్పుడు 34 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 15 స్క్వేర్. సో 34లో మనకు 1156 మైనస్ ఇది చేస్తే మనకు 15 225, 225 ఇంటూ 2 450 దట్ ఈక్వల్స్ టు 706. ఇదంతా ఆన్సర్ వచ్చింది అనుకుంటారా? ప్రీవియస్గా మనం క్లాసెస్లో చెప్పినటువంటి పాయింట్స్, ఆ ఫార్ములాస్ని ఇక్కడ మనం ఉపయోగించాం. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. If x power 4 plus 1 by x power 4 equals 27, then the value of x square plus 1 by x square. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, కాకపోతే మనం డౌన్వర్డ్ వెళ్ళాలి. ఓకే, సో డౌన్వర్డ్ వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ 27. సో ఇక్కడ మనం +2 పెట్టేసుకుంటాం, కానీ ఇక్కడ కూడా +2 పెట్టేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇది 29 అవుతుంది, దెన్ √29. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లే, మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చింది x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 దట్ ఈక్వల్స్ టు 27 కదా. సో ఇక్కడ +2 పెట్టేసినాం, ఇక్కడ +2 పెట్టేసినాం. సో ఇట్లా ఇది ఎట్లా చేస్తాం, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy అంటే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ హోల్ స్క్వేర్ లెక్క మనకి ఇది సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ యువతలు తీసుకొచ్చేసి ఇది రూట్ అయింది కదా, ఆ రూటే డేటా. Which of the following statement is true about the nature of roots of the equation 2x square plus 9x plus 15 equals 0? So 2x square plus 9x plus 15 equals 0 సమీకరణాన్ని మూలాల స్వభావం ఈ కింది వాటిలో ఏది చెప్పు. మూలాల యొక్క స్వభావం అంటే మనకు విచక్షణ కావాలంటే b స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ టు 0 నా, లెస్ దెన్ నా, గ్రేటర్ దెన్ నా, ఏంది అనేది మనకు మొత్తం తెలవాలి. ఓకే, ఫస్ట్ దానికి సంబంధించినటువంటి ఏం చేద్దాం, ఫస్ట్ దానికి సంబంధించినటువంటి పాయింట్ b స్క్వేర్ మైనస్ 4ac కదా. సో b వాల్యూ ఎంత 9981 మైనస్ 4 ఇంటూ 15 ఇంటూ 2, 15 4 60, 62లో 120. సో 120 అంటే 81 మైనస్ 120 అంటే మనకు 39 వస్తుంది. పెద్దదాని మైనస్ ఉంది కాబట్టి మైనస్, లెస్ దన్నా గ్రేటర్ దన్నా ఏం చెప్పండి
-39 అనేది 0 కంటే తక్కువ కాబట్టి అది ఇమాజినరీ. సో ఆన్సర్ ఏంటిదండి? ఊహాత్మకమైనవి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 11a² + 18a + 7 = 0 ఆర్ 11a² + 18a + 7 = 0 అనేటటువంటి సమీకరణాన్ని సాధించండి. సో దీన్ని సాధించడం సేమ్ అంతే ఇందాక మనం చేసినటువంటిదే. సో 11 11 77 కదా, 11 తీసుకున్నాం. 11 + 7 18 వస్తుంది కాబట్టి 11a² + 11a + 7a + 7 = 0. సో ఇక్కడ 11a కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? a + 1. ఇక్కడ మనం ఏం కామన్ తీద్దాం? 7 కామన్ తీస్తే a + 1. సో a + 1 a + 1 a + 1 ఇంటూ 11 + a = 0. సో a = -1 అండ్ a ఇతలకి వెళ్ళిపోతే -7/11. సో ఆప్షన్ D is our answer. If p plus q plus r equals 13 and pq plus qr plus rp equals 30, then the value of pq plus qq plus rq minus 3pqr equals. సో ఇది ఎట్లా ఉంది? ఇది ఒక ఫార్ములా కదా. సో pq qq rq pqr that equals to p plus q plus r into p plus q plus r square minus 3 into pq plus qr plus pr. ఓకే. సో ఇక డేటా మనకు వచ్చేసింది. సో దీంట్లో ఈ యొక్క డేటా కావాలంటే సో ఇది p plus q plus r ఎంత? 13. సో 13 into 13² అంటే 169 మైనస్ pq ఇది 30 90. సో 13 ఇంటూ సో ఇది 79 అవుతుంది. సో ఇది 1027 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The quadratic equation with a real coefficients which has real roots 4 and -5. సో వాస్తవ మూలాలు 4 మరియు -5 అయినటువంటి వాస్తవ గుణకాలతో కూడినటువంటి వర్గ సమీకరణం. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేద్దాము. సో మూలాల మొత్తం ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా. 4 - 5 ఎంత? -1. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? -20. అవునా? సో డైరెక్ట్ ఫార్ములాలు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ అని ఇంప్లిమెంట్. ఫార్ములా చేద్దాం. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. సో x² మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ టైం అవుతుంది -20. సో ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎటుబడి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడంతో ఉంటుంది. ఇక్కడ మనం ఇంత 2-3 స్టెప్లు చేస్తాం. అదే లెక్క మనం పీడిఎఫ్లు ఇవ్వాలంటే మొత్తం స్టెప్ బై స్టెప్ చేయాలి కదా, దానివల్ల మనకు టైం ఎక్కువ పడుతుంది. సింప్లిఫై 4x - 5y whole square plus 5x plus 4y whole square plus 4x plus 5y into 4x minus 5y. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో x² plus y². ఓకే. సో దీన్ని మొత్తాన్ని ఎన్లార్జ్ చేసేయండి. సో 4 × 16 ప్లస్ 5 × 5 = 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 4 × 5 = 20, 22 40. 40xy ప్లస్ 25x² 16y² ప్లస్ 40xy. అండ్ దీన్ని కూడా అంతే. a ప్లస్ బి ఇంటూ a మైనస్ a² మైనస్ b² కదా, అంటే 16x² మైనస్ 25y². సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 25y², ఇక్కడ 25y² పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 16x², ఇక్కడ 16x². అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 25 మొత్తం కలిపితే 57x² ప్లస్ ఇక్కడ మనకు మిగిలిన 16y². 16y. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Which of the following statements is true about the nature of the roots of the equation x into x plus 3 minus 8 that equals 2 into x plus 3 into x minus 3. సో ఇక సమీకరణాన్ని మూలాల స్వభావాన్ని కనిపెట్టమండి. సో ఫస్ట్ ఈ యొక్క సమీకరణం మొత్తాన్ని మనం ఏం చేద్దాం? మనం ఒక వర్గ సమీకరణం లెక్క తెచ్చుకుందాం. వర్గ సమీకరణం లెక్క తెచ్చుకుంటే అయిపోతుంది. సో x into x x² ప్లస్ 3x minus 8 that equals 2. ఇది ఎట్లా ఉంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ a² మైనస్ b² కదా. సో దాని మొత్తాన్ని మనం లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ 2x² మైనస్ 18. ఓకే. సో ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి x² ఇక్కడ ఇది పోతే మనకి ఇక్కడ ఒక x² ఉంటుంది, x². అండ్ ఇక్కడ -8 యువతలకి వచ్చేస్తే +8 అవుతుంది. అండ్ 3x యువతలకి వస్తే -3x -10 దట్ ఈక్వల్స్. సో దీనికి సంబంధించి ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే.
మనకు కావాల్సింది బీ స్క్వేర్ మైనస్ 4ac, దాని విచక్షణ అని అంటాం. సో బీ వాల్యూ ఎంత, -3 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 మూల 9 మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ సి వాల్యూ 10 -10. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 9 ప్లస్ 40 49. సో 49 అనేది 0 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి అవి వాస్తవాలు మరియు విభిన్నాలు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 and -1/2. ఓకే, 2 మరియు -1/2 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటి? సో ఆల్ఫా ప్లస్ బీటా. సో 2 -1/2. సో ఇదేంటి, 4లోంచి ఒకటి పోతే 3, 2/2. సో ఆల్ఫా బీటా 2 ఇంటూ -1/2. సో ఇది పోతే -1. ఓకే, సో ఈ యొక్క డేటా మనకు వచ్చేసింది. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేద్దాము. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదైనా చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ అయినా ఇంప్లిమెంటేషన్ చేసేయచ్చు, అది మీ ఇష్టం. సో x² మైనస్ 3/2x మైనస్ 1 దట్ ఈక్వల్స్ 0. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే 2x² మైనస్ 3x మైనస్ 2 దట్ ఈక్వల్స్ 0. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ a ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 11, a మైనస్ బి ఈక్వల్స్ 3 అయితే a² ప్లస్ బి స్క్వేర్ విలువ ఏంటిది? సో a ప్లస్ బి ఉంది, సో దాని యొక్క స్క్వేర్. ఓకే, సో మనకు ఫార్ములా ఏంటిది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a² ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో a ప్లస్ బి డేటా ఏంటి? ఇది 11 11 121. నెక్స్ట్ a మైనస్ బి ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a² ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో దట్ ఈక్వల్స్ టు ఇక్కడ a మైనస్ బి 3 కదా, 3² అంటే 9. సో దీనికి ఇది పోయింది 2 ఇంటూ a² ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఇది 130. సో a² ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 65. సో ఆన్సర్ ఇంటి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 2 1లో 2 65 కాబట్టి. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² దట్ ఈక్వల్స్ టు 24 మైనస్ 10x. ఓకే, సో 24 మైనస్ 10x సంబంధించినటువంటి మూలాలు కనిపెట్టమంటుంది. సో x² ప్లస్ 10x మైనస్ 24 దట్ ఈక్వల్స్ 0. సో 24 రావాలి. సో దీన్ని ఎట్లా కారణాంకాలు చేయాలి? 12లోంచి 2 పోతే 10 వస్తుంది, 12 2 24. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేస్తే x² ప్లస్ 12x మైనస్ 2x మైనస్ 24 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు దీని కారణాంకాలు కడితే మనకి ఇక్కడ అల్టిమేట్గా వచ్చేటటువంటి కారణాంకాలు 2 మైనస్ 12. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, 1x, కాబట్టి ఇక్కడ ఆటోమేటికల్గా మనకు ఒకటి 2, ఇంకోటి -12 వచ్చేస్తుంది. ఇక్కడ -2 ఉంది కాబట్టి అది +2 అవుతుంది, ఇక్కడ +12 ఉంది కాబట్టి ఇక్కడ -12 అవుతుంది. ఇఫ్ a మైనస్ బి ఈక్వల్స్ టు 8, a² ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ 160 అయితే ఏ బి విలువను కనిపెట్టమని. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a² ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈక్వల్స్ టు 8 8 64. సో a² ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత? 160 మైనస్ 2 ఇంటూ ab దట్ ఈక్వల్స్ టు 64. సో 2ab దట్ ఈక్వల్స్ టు దీని యువతలు పంపించేసినాం, దీని యువతలు తీసుకొచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డేటా. సో 160 నుంచి 64 పోతే 96. సో ab దట్ ఈక్వల్స్ టు 48. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 11x² ప్లస్ 19x ప్లస్ 8 ఈక్వల్స్ 0. సో దీనికి సంబంధించినటువంటి మూలాల యొక్క డేటా అనేది అడగడం జరిగింది. సో మూలాలకు సంబంధించినటువంటి డేటా కావాలంటే మనకి ఏమొస్తుంది? b² మైనస్ 4ac మూలాల యొక్క స్వభావం. సో బి ఎంత? 19. సో 19 మైనస్ 4 ఇంటూ 11 ఇంటూ, సో మొత్తం సాల్వ్ చేస్తే 9 వస్తుంది. సో 9 అంటే అది మనకేమవుతుంది? ఇక్కడ విభిన్నాలను ఇవ్వలేదు, చూడండి, విభిన్నాలను ఇవ్వలేదు. సో మనకి ఇదైతే ఒక పాయింట్ అయితే వచ్చేసింది. వాస్తవాలది, వాస్తవాలు, ఊహాత్మకం ఇది కాదు. ఇప్పుడు మనం దీన్ని బట్టి మళ్ళీ దీని యొక్క రూట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాక్చువల్గా మనం 19 అంటే 11 88. 88 అంటే 11 ప్లస్ 8 11x² ప్లస్ 11x ప్లస్ 8x ప్లస్ 8 దట్ ఈక్వల్స్ 0. సో 11 8 19, 11 88. ఓకే,
సో 11x కామన్ తీస్తే x ప్లస్ 1, ఇక్కడ 8 కామన్ తీస్తే x ప్లస్ 1. సో x ఈక్వల్స్ టు -1 అవుతుంది అండ్ x ఈక్వల్స్ టు -8/11 అవుతుంది. రెండు మైనస్లు కదా. సో ఓకే, రెండు మూలాలు రుణాత్మకమైనటువంటి వాస్తవాలు, రెండు రుణాత్మకాలు నెగిటివ్, అండ్ దాంతోపాటు ఇక్కడ విచక్షణ అనేది 0 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వాస్తవాలు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఎవర్ ఆన్సర్. ఒకటి ధనాత్మక ఒకటి రుణాత్మక, రెండు నెగిటివ్ కాబట్టి ఇది కాదు. రెండు ధనాత్మక కాదు, రెండు రుణాత్మక. ఆప్షన్ ఏ ఎవర్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈస్ 34 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈస్ 64. ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్. రెండు ధనాత్మక సంఖ్యల యొక్క మొత్తము అంటే a ప్లస్ b 34, ab దట్ ఈక్వల్స్ 64. వాటి మధ్య ధనాత్మక వ్యత్యాసం a మైనస్ b డేటా కనిపెట్టమంట. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ఫార్ములా మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab దట్ ఈక్వల్స్ టు a మైనస్ b హోల్ స్క్వేర్. సో దీనిలో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. a ప్లస్ b అంటే 34లో మనకు 1156 మైనస్ 4 ఇంటూ ab డేటా అంతా 64 దట్ ఈక్వల్స్ టు a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క డేటా మనం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 900 వస్తుంది దట్ ఈక్వల్స్ టు a మైనస్ b హోల్ స్క్వేర్. సో a మైనస్ b దట్ ఈక్వల్స్ టు 30, ఎందుకంటే 30లో 900 కాబట్టి. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² ప్లస్ 2x మైనస్ 6 ఈక్వల్స్ 0. సో దీని యొక్క సమీకరణం యొక్క మూలాలను అయితే కనిపెట్టమంటాం. సో దీనికి సంబంధించినటువంటి డేటా మనం ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది. 2ని ఎట్లా మనం భాగాలు చేస్తే మనకి పాసిబుల్ అవుతుంది? 6, 4లోంచి 2 పోతే వస్తుందా? 3లోంచి 3 2 6. ఇది పాసిబిలిటీ కావట్లేదు కాబట్టి మనకున్నటువంటి ఫార్ములా అంటే ఇట్లాంటి మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు మనకున్నటువంటి ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. సో డైరెక్ట్ దీంట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాము. b ఈక్వల్స్ టు 2 అండ్ నెక్స్ట్ a ఈక్వల్స్ టు 1, c ఈక్వల్స్ టు -6. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² అంటే 4 అవుతుంది. 4 మైనస్ 4 ఇంటూ a వాల్యూ 1 ఇంటూ -6/2 ఇంటూ 1 2 -2 ప్లస్ ఆర్ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4 24, 24 ప్లస్ 4 28, 28/2. 28 ఏం రాయొచ్చు? 4 ఏళ్ళ రాసుకోవచ్చా? సో -2 ప్లస్ ఆర్ మైనస్ 2√7/2. సో మొత్తంలో 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ √7/2. సో ఇది పోతే -1 ప్లస్ ఆర్ మైనస్ √7. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Which of the following statements is true about the nature of roots for the equation x² plus x plus 12 equals 0? సో సేమ్ అంతే, b² మైనస్ 4ac. విచక్షణ కనుక్కోవాలి, విచక్షణ కనుక్కుంటే తెలిసిపోతుంది. సో b ఎంత? 1 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 12. సో 12 45, 45 నుంచి ఒకటి పోతే 47, 47 మైనస్ 47 అనేది 0 కంటే తక్కువ కాబట్టి ఊహాత్మకమైనవి. సో ఊహాత్మకము మరియు అవాస్తవాలు. సో ఆప్షన్ డి ద ఆన్సర్. The quadratic equation for which sum of the roots is -3/5 and product of the roots 2/5. సో మనకి ఇక్కడ 2 డేటా ఇచ్చేసి మూలాల మొత్తము మరియు మూలాల యొక్క లబ్ధము 2 ఇచ్చిండు. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. సో x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/5x ప్లస్ 2/5 దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ 5x² ప్లస్ 3x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ 0. ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఈక్వేషన్ x ప్లస్ 2 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు x ఇంటూ x² మైనస్ 1. ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ ని దీనిలో చూపిస్తాం. సో ఇక్కడ డేటాని సింప్లిఫై చేసేద్దాము. సో లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే x³ ప్లస్ 6x² ప్లస్ 12x ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు, ఇది ఏమవుతుంది? x³ మైనస్ x. x³ పోయింది అండ్ 6x² ప్లస్ 13x ప్లస్ 8 దట్ ఈక్వల్స్, ఎందుకంటే -x ఇవతల పోతే +x కదా. సో ఆప్షన్ డి చవరా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x² మైనస్ 7√3x ప్లస్ 12 ఈక్వల్స్ 0. సో ఈ యొక్క సమీకరణం సంబంధించినటువంటి మూలాల స్వభావాన్ని కనిపెట్టమంటుంది. సో సేమ్ అంతే, b² మైనస్ 4ac. సో b ఎంత? 7√3. సో 7 49 అండ్ 3 ముళ్ళ అంటే 3 వస్తుంది. సో 49 ముళ్ళ 147 మైనస్
4 ఇంటూ 12 4 48 48 4 ఇది తీసేసి 192. సో ఇది చేస్తే మనకు -45 అనేది 0 కంటే తక్కువ కాబట్టి మనకి ఇక్కడ ఒక రియల్ అసలు రియల్ కాదు, వాస్తవాలు కావు కాబట్టి ఆప్షన్ సి. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x² - 5x - 3 యొక్క విచక్షణ కనిపెట్ట ఉంటుంది. ఏంటిది? b² - 4ac. ఏమవుతుంది చెప్పండి? ఇది 5 5 25 మైనస్ 4 ఇంటూ 4 ఇంటూ 3 4 4 16 16 3 48. సో 25 అండ్ ఇక్కడ మైనస్ ఉంది కదా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40 దట్ ఈక్వల్స్ టు 73. సో 73 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ యొక్క పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా యొక్క ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీరు ఇక్కడి నుంచి గ్యాదర్ చేయొచ్చు. వీడియో లెక్చర్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ లాట్ మోర్ అక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ దాంతోపాటు సిబిట్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.